హాయ్ మైసెల్ఫ్ అను చౌదరి, ఆయుర్వేద హెల్త్ అడ్వైజర్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్. ఈరోజు మనం లేడీస్కి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ గురించి షేర్ చేసుకుందాం. సో లేడీస్కి సంబంధించి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, అవి ఏ విధంగా వస్తున్నాయి అని మనం డిస్కస్ చేసుకుంటే, సో చాలామంది లేడీస్లో ఏంటంటే ప్రైవేట్ స్పాట్స్, ఫర్ ఎగ్జాంపుల్ వజ్నా దగ్గర చూసుకుంటే చాలామంది ఈ వజినల్ ఇన్ఫెక్షన్స్ అని ఫేస్ చేస్తూ ఉంటారు. ఏంటంటే వాళ్ళకి కొంతమందికి బాగా వైట్ డిశ్చార్జ్ ఫ్రీక్వెంట్గా అసలు ఎక్కువగా అవుతూ ఉంటుంది. 365 days అవుతూనే ఉంటుంది కొన్ని కేసెస్లో. ఇంకొన్ని కేసెస్లోనైతే వాళ్ళకి పీరియడ్స్ ముందు అవుతూ ఉంటాయి. సో ఏంటంటే పీరియడ్స్ ముందు అయినా లేదా ఆఫ్టర్ పీరియడ్స్ బంకలాగా అయినా ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. ఇది మీకు ప్రాబ్లం ఏమి కాదు. ఇలా అవడం కూడా కొంత మంచిదే. ఎందుకంటే పీరియడ్స్ టైం ఇలా అయితే ప్రాబ్లం కాదు, ఎందుకు కాదు మేడం అని మీరు నన్ను క్వశ్చన్ చేసినట్టయితే, ఏంటంటే పీరియడ్స్ ముందు మనకి హార్మోన్స్ అనేవి బాగా ఓవర్గా రియాక్ట్ అవుతూ ఉంటాయి. సో అలా రియాక్ట్ అయిన టైంలో ఆ హార్మోన్ బ్యాలెన్సింగ్ అనేది కూడా మన బాడీ తట్టుకోవాలి కదా. సో ఆ టైంలో ఈ వైట్ డిశ్చార్జ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో అందుకని చెప్పి ఇలా అయితే మీకు ప్రాబ్లం ఏమీ లేదు, మీరు భయపడాల్సిన పని కూడా లేదు. ఇలా కాకుండా మీకు డైలీ ప్యాంటీస్ తడిసిపోయే విధంగా మీకు రెగ్యులర్గా అవుతుంది అని అంటే మీరు కొంచెం దీన్ని ఆలోచించాల్సిన విషయం. సో ఇది ఎటువంటి వారిలో ఎక్కువగా అవుతుంది అని మనం డిస్కస్ చేసుకుంటే, చాలామందికి వజినల్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ వజినల్ ఇన్ఫెక్షన్స్ అనేవి వీళ్ళు శుభ్రం సరిగ్గా లేకపోయినా వస్తాయి. అదేవిధంగా మీకు బాడీలో ఇమ్యూనిటీ పవర్ తగ్గినా కూడా వస్తూ ఉంటాయి. ఇంకొన్ని మీ పార్ట్నర్ ద్వారా కూడా మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని చెప్పి ఈ వజినల్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఉన్నవాళ్ళు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. డేంజర్లో పడుతున్నట్టు గుర్తించాలి ఫస్ట్. ఇది నార్మల్ కొన్ని రోజులు అయితే ప్రాబ్లం లేదు, కానీ ఇది ఇంకా మీకు డైలీ ఇదే అవుతుంది అని అంటే మాత్రం మీరు దీన్ని ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఇది ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి క్యాన్సర్ లాగా మారే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో అందుకని చెప్పి లేడీస్ చేయాల్సింది ఏంటి అని అంటే, మీరు ఈ వజ్నా దగ్గర మీరు క్లీనింగ్ అనేది ప్రాపర్గా ఎక్కువగా చేసుకుంటూ ఉండాలని. సో ఈ క్లీనింగ్కి మీరు లోషన్స్, స్టెరాయిడ్స్ కలిపిన క్రీమ్స్ వాడుతూ ఉంటారు. సో అలాంటివి అనేది రిమూవ్ చేయాలి. సో అవన్నీ తీసేసి గోరువెచ్చని నీరుతో కడుక్కోండి. అదేవిధంగా నీటిలో కొంత వేపాకు ఉంటుంది కదా, సో వేపాకుని ఒక 2 or 3 liters వాటర్లో అంత వేపాకు తీసుకొని ఆ వాటర్లో బాయిల్ చేసి తర్వాత వడకట్టుకొని ఆ నీటిని మీరు రోజు మొత్తం క్లీనింగ్కి యూజ్ చేసుకుంటే చాలా మంచిది. ఎందుకు అని అంటే వేపాకులో యాంటీబయాటిక్స్ బాగా ఉంటాయి. సో ఇది మనకి న్యాచురల్గా దొరికే యాంటీబయాటిక్. సో మీరు దీన్ని కనుక యూజ్ చేసి క్లీనింగ్ ప్రాపర్గా చేసుకుంటే చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ ఉంటే మీకు క్యూర్ అవుతాయి. సో ఇది ఎక్స్టర్నల్గా ఇలా చేసుకోండి. ఇంకొకటి ఏంటి అని అంటే, మీరు లోపలికి తీసుకునేవి ఒకటి చెప్తాను. త్రిఫలా చూర్ణం అని ఉంటుంది. సో ఈ త్రిఫలా చూర్ణం వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకోవాలి మనకి, లేడీస్కి కానీ జెంట్స్కి కానీ. ఏంటి అని అంటే, ఈ త్రిఫలా చూర్ణం మీరు డైలీ రెగ్యులర్గా 1 స్పూను గ్లాస్ పాలల్లో లేదా 1 గ్లాసు గోరువెచ్చని నీటిలో తీసుకొని తాగడం వల్ల మన బాడీలో సిస్టమ్స్ అన్నీ కరెక్ట్గా ఉంటాయి. చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా అది యూరిన్ రూపంలో, మోషన్ రూపంలో మీకు తగ్గిపోతాయి. సో ఈ త్రిఫలా చూర్ణం తాగడం వల్ల ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చిన్న చిన్న బ్యాక్టీరియా ఉందనుకోండి, సో అదనేది మీకు త్వరగా డెడ్ అవుతుంది. సో అదే కాకుండా డైజెషన్ పవర్ కూడా చాలా బాగుంటుంది. కొంతమందికి మోషన్ ఫ్రీగా అవ్వదండి. సో ఫ్రీగా అవ్వదు. సో ఎప్పుడన్నా ఒకసారి వస్తూ ఉంటుంది మోషను. ఆ టైంలో కూడా వాళ్ళకి గట్టిగా బ్లడ్ పడడం, మంట రావడం అలా ఉంటుంది. సో అందుకని చెప్పి ఈ త్రిఫలా చూర్ణం కనుక మీరు రెగ్యులర్గా మార్నింగ్, ఈవినింగ్ తీసుకున్నట్టయితే ఫ్రీ మోషన్ అవుతుంది. సో ఫ్రీ మోషన్ అయితే మీకు డైజెషన్ పవర్ బాగుంటుంది. సో డైజెషన్ పవర్ బాగుంటే మీకు ఇమ్యూనిటీ బాగుంటుంది. ఇమ్యూనిటీ బాగుంటే ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఏవి మీకు 99% రావు. 1% ఎలా వస్తాయి అని అంటే, చెప్పాను కదా, మీకు కొని తెచ్చుకున్న వాటి ద్వారా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే శారీరక సంబంధాల ద్వారా లేదా హస్బెండ్ టు వైఫ్ ఇలా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని చెప్పి ఈ వజినల్ ఇన్ఫెక్షన్స్ కానీ లేడీస్కి కానీ జెంట్స్కి కానీ ఎవరికైనా ఈ ప్రైవేట్ పార్ట్స్ దగ్గర ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు ప్రాపర్గా క్లీనింగ్ అనేది ఉండాలి. సో ఇలా చేసుకొని ఏంటంటే, వీళ్ళు ఇన్నర్ కాటన్స్ యూజ్ చేస్తే చాలా మంచిది. కొంతమంది ఇన్నర్ కాటన్స్ యూజ్ చేయరు. అదేవిధంగా వీళ్ళు స్నానం చేసిన తరువాత ఒక 10 minutes అలా ఉండి బాగా శరీరం ఆరిపోయిన తర్వాత, తేమ లేకుండా ఉన్న తర్వాత అప్పుడు మీరు బట్టలు వేసుకుంటే చాలా మంచిది. ఏంటి అని అంటే, ఆ పార్ట్ దగ్గర బ్యాక్టీరియా గూడు అనేది ఏర్పరచుకొని మనకు తెలియకుండానే మన శరీరాన్ని ఆహారంగా తీసుకొని అది
ప్రబలమైపోయింది. సో మన బాడీ అనేది డ్యామేజ్కి గురవుతుంది. సో అందుకని చెప్పి ఇలాంటివి చిన్న చిన్నవి పాటిస్తే కనుక మీకు చాలా వరకు క్యూర్ అవుతుంది. సో ఈ ఇన్ఫెక్షన్స్ మీరు ఇలాంటివి చేసినా కూడా తగ్గట్లేదు అని అంటే స్క్రోల్ మీద కనపడుతున్న నెంబర్కి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్నట్టయితే దీనికి మంచి ట్రీట్మెంట్ ఇచ్చి పూర్తిగా క్యూర్ చేస్తాము. థ్యాంక్ యూ.